హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫలూదాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసి వాటర్ పోసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. వేరొక బౌల్లో 3 టేబుల్ స్పూన్ సేమియా తీసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి వాటర్ పోసుకొని సేమియా ఉడకబెట్టుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కిసాన్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా, కిసాన్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ని 1 టేబుల్ స్పూను అందులో యాడ్ చేయండి. ప్యాన్లో వాటర్ పోసి షుగరు జాము మిక్స్ అయ్యే విధంగా బాగా కలపాలి. ఇలా చిక్కబడేంత వరకు బాగా కలుపుతూ ఉండండి. చిక్కబడిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి. ప్యాన్ తీసుకొని ఒక 100 ml పాలు తీసుకున్నాను. దానిలో 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. షుగర్ కరిగేంత వరకు వేడి చేసి పక్కన పెట్టుకోండి. నేను ఒకరికి మాత్రమే సరిపోయే ఫలూదాని ప్రిపేర్ చేస్తున్నానండి. ఎక్కువ కావాలంటే మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. పాలు, సబ్జా, సేమియా, ఐస్ క్రీమ్, జామ్ సిరప్. ఒక ఐస్ క్రీమ్ తప్ప మిగిలినవన్నీ మనం తయారు చేసినవే కదా. తయారు చేసిన తర్వాత వీటిని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. జామ్ సిరప్ మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా ఉండాలి. అన్నీ చల్లబడిన తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకొని దానికి లోపల అంచుల చివర జామ్ సిరప్ పోయాలి. తరువాత 4 స్పూన్ల సబ్జా వేస్తున్నాను. తరువాత సేమియా వేయాలి. ఫలూదా సేమియా అనేది బయట దొరుకుతుందండి. అది అందరికీ అవైలబుల్గా ఉండదు అనేసి వర్మిసెల్లి సేమియా తోటి చేస్తున్నాను. తర్వాత జామ్ సిరప్ వేయాల్సి ఉంటుంది. రోజ్ సిరప్ దొరుకుతుందండి. రోజ్ సిరప్ వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత ఐస్ క్రీమ్, ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్ ఇలా పోయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, లాస్ట్కి పాలు పోయాలి. తర్వాత పైన ఐస్ క్రీమ్ వేయాల్సి ఉంటుంది. తర్వాత పైన జామ్ సిరప్ యాడ్ చేయండి. చూసారు కదా, మన ఫలూదా రెడీ అయిపోయిందండి. వేసవి కాలంలో చల్ల చల్లగా ఫలూదా తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.